కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అమరావతి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కనీస వేతనాలు రావడం లేదని అన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదని అన్నారు. ఇక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరణిస్తే వెంటనే కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. తీసుకెళ్ళడానికి గౌరవ భూపరాజు వెంకటేశ్వర్లు గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉద్యోగాలు ఎంతో ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా చేస్తున్నా కానీ కూడా వారికి ఒక హెచ్ఆర్ పాలసీ ఇప్పుడు మామూలుగా మెప్మా కానీ వేరే డిపార్ట్మెంట్స్లో ఏవైతే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో వాళ్ళకు సర్వీస్ రిజిస్టరు మరియు వారి యొక్క పని వర్క్ కల్చరు ఏదున్నా కానీ కూడా అన్నీ రెగ్యులైజ్డ్గా ఉన్నదాన్ని ఇంకా ఇంతవరకు మిగతా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. రెండవది, మనము వీళ్ళందరికీ కూడా సేమ్ శాలరీ, మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత పని చేస్తున్నారో అంత పని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయినా కానీ కూడా వారి యొక్క శాలరీలో వ్యత్యాసం ఉంది. అది కూడా రెగ్యులర్గా మిగతా వాటితో సమానంగా వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ విషయాలన్నీ కూడా గౌరవ భూపరాజు గారు గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని వెళ్ళారు. మరి ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం ఏమంటే, వీళ్ళకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళకు మీగర్ శాలరీ వస్తున్నా కానీ కూడా వాళ్ళకు రావాల్సిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మఒడి అలాంటి ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వారిని ఈ గవర్నమెంట్ సిఎఫ్ఎంఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తున్నందుకు వారికి ఎటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ రాకుండా వాళ్ళందరికీ రాకుండా వాళ్ళని ఆ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లోంచి డిలీట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా మనం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. బొప్పరాజు గారు వారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు కానీ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ హెచ్ఆర్ పాలసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మందికి కూడా హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండు. ఎందుకంటే ఉద్యోగ భద్రత లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు నిన్ను తీసేస్తాము, ఈ గవర్నమెంట్ వస్తే నువ్వు ఆ గవర్నమెంట్ పెట్టినోడు తీసేస్తాం. ఒక విధి విధానాలు లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఒక కూలి పని చేసుకునేవాళ్ళలాగా తయారైంది. అందువల్ల సర్వీస్ రూల్స్ మేము అడుగుతున్నాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తానికి కూడా సర్వీస్ రూల్స్ పెట్టి రిజిస్టర్ పెడితే ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, మేము సుమారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు ఒక 5-6 గవర్నమెంట్లు మారినా కూడా మా స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు లేదు. పిఆర్సీ అంటున్నారు. పిఆర్సీ 9వ పిఆర్సీలో 100% అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెరిగినాయి. 10వ పిఆర్సీలో 50% పెరిగింది. 11వ పిఆర్సీలోకి వచ్చేసరికి 23% పెరుగుతుంది. ఇప్పుడు 12వ పిఆర్సీ వేయాలి. 12వ పిఆర్సీ వేసిన